రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోని కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లిలో జిందాల్ సౌత్ వెస్ట్ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. జేఎస్డబ్ల్యూ చైర్మన్ సీఎండి సజ్జన్ జిందాల్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మలతో కలిసి సీఎం ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ తో పాటు అనుబంధంగా నిర్మిస్తున్న జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్ట్ పనులు సీఎం ప్రారంభించారు. ఏడాదికి 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 16,350 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కానుంది. 20,350 కోట్లతో జేఎస్డబ్ల్యూ సంస్థ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. జమ్మలమడుగు నుండి విజయనగరం జిల్లాలోని జేఎస్డబ్ల్యూ పారిశ్రామిక పార్కును కూడా సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. విజయనగరం జిల్లాలో 1,116 ఎకరాల అత్యాధునిక పారిశ్రామిక పార్క్ ను జేఎస్డబ్ల్యూ సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం 531 కోట్లను జిందాల్ సంస్థ పెట్టుబడిగా పెట్టింది. ప్లగ్ అండ్ ప్లే విధానంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు మౌలిక సదుపాయాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్, బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, జిల్లా కలెక్టర్ శ్రీధర్, మంత్రి సవితమ్మ, ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి, ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి, జిల్లా అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాము. హెవీ సెక్షన్ మిల్ కాంక్రీట్ పోత కార్యక్రమం, అలాగే ఈ కాంక్రీట్ పోత కార్యక్రమం రాబోయే స్టీల్ ప్లాంట్ లో ఒక కీలకమైన హెవీ సెక్షన్ మిల్ నిర్మాణానికి అధికారికంగా శ్రీకారం చుడుతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ రోజు లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన మహోత్సవం జరిగింది. మనం చూస్తున్నాము 2 యూనిట్స్ కలిపి ఒకటేసారి ఆ సిమెంట్ పోరింగ్ అన్న ప్రక్రియ జరుగుతుంది. Ladies and gentlemen, it gives us great pleasure today. JSW Steel marks the commencement of development activities for its integrated steel project in Rayalaseema region of Andhra Pradesh, reaffirming its long-term commitment to India's manufacturing growth and the industrial transformation of the state of Andhra Pradesh. This project commencement ceremony is being graced by the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu Garu, senior members of the state government, public representatives, local stakeholders and JSW leadership led by Mr. Sajjan Jindal, Chairman and Managing Director, JSW Group. This project is set up at 2 million ton steel plant by JSW Rayalaseema Steel Limited, 100% subsidiary of JSW Steel Limited in phases, and the first phase with a planned investment of 4,500 crore would be a 1 MTPA integrated steel plant to manufacture low carbon emission steel products. And the second phase with an additional planned investment up to 11,850 crore will expand capacity to 2 MTPA, taking the project investment up to 16,350 crore. Strategically located in the Rayalaseema region, this project is supported by planned infrastructure including road, rail, power, water connectivity, enabling efficient logistics and long-term industrial development. Ladies and gentlemen, ee roju mari ento pratishthatmakanga jarugutunnatuvanti JSW కార్యక్రమం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సంస్థాగత సమూహాల్లో JSW గ్రూప్ ఒకటి. ఉక్కు, ఇంధనం, మౌలిక సదుపాయాలు, సిమెంట్, పెయింట్స్, రక్షణ రంగం, ఆటోమొబైల్స్, ఈ కామర్స్, క్రీడలు, రియల్టీ, వెంచర్ క్యాపిటల్ వంటి బహుళ రంగాల్లో JSW తన కార్యకలాపాలను విస్తరిస్తూ ఉంది. గత 3 దశాబ్దాలుగా గ్రూప్ కు ప్రధాన వ్యాపార విభాగమైనటువంటి JSW స్టీల్ ఒకే ఒక్క తయారీ యూనిట్ గా మొదలై ఈ రోజు భారతదేశంలో అగ్రగామి ఇంటిగ్రేటెడ్ స్టీల్ కంపెనీగా ఎదగండి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం JSW మొత్తం క్రూడ్ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం 35.7 మిలియన్ టన్నులు MTPA కాగా అందులో 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం అమెరికాలో ఉంది.
దేశీయంగా క్రూడ్ స్టీల్ సామర్థ్యం 34.2 మిలియన్ టన్నులుండగా అందులో 5 మిలియన్ టన్నుల సామర్థ్యం కమిషనింగ్ దశలో ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో మొత్తం సామర్థ్యం 43.5 మిలియన్ టన్నులకు పెంచాలి అనే ఒక లక్ష్యం పెట్టుకున్నారు జేఎస్డబ్ల్యూ. కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర్ లో ఉన్నటువంటి జేఎస్డబ్ల్యూ ప్లాంట్ భారతదేశంలో ఒకే ప్రాంతంలో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి కేంద్రం. ప్రస్తుతం ఈ ప్లాంట్ సామర్థ్యం 17.5 మిలియన్ టన్నులు. అయితే రానున్న కాలంలో స్టీల్ సంస్థలో అయినటువంటి జేఎస్డబ్ల్యూ స్టీల్ కు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది జేఎఫ్ఈకి. దీని ద్వారా అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుని ఆధునిక విలువలు కలిగినటువంటి ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులను తమ వినియోగదారులకు అందిస్తోంది జేఎస్డబ్ల్యూ. పర్యావరణ పరిరక్షణ దిశగా కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్ ముందడుగు వేస్తూ 2030 నాటికి తమ ఉక్కు తయారీ కార్యకలాపాల్లో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను 42% తగ్గించాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు జేఎస్డబ్ల్యూ. అంతేకాకుండా 2050 నాటికి తమ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్నటువంటి అన్ని కార్యకలాపాల్లో నికర కార్బన్ నెట్ జీరో కార్బన్ సాధించాలి అనే సంస్థ కృత నిశ్చయంతో ఉంది. 2030 నాటికి తమ ఉక్కు తయారీ కార్యకలాపాలన్నిటినీ పూర్తిగా పునరుత్పాదక ఇంధనంతో నడపడం ద్వారా ఇంధన పరివర్తనలో ముందడుగు వేయాలి అని జేఎస్డబ్ల్యూ లక్ష్యంగా పెట్టుకుంది. మనం చూస్తున్నాము విజువల్స్ లో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ సజ్జన్ జిందాల్ గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జేఎస్డబ్ల్యూ. Better every day is just not our tagline, it's our philosophy. We are $25 billion, right? Dutch company we recently acquired, Dulux. We recently acquired. So then now we will, over time we will merge this. That is Spain. Visionary leadership, relentless execution and a clear mission to transform Andhra Pradesh into global investment destination. భారీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తూ ప్రపంచ స్థాయి సంస్థలను ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షిస్తూ పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో మన రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ చూపిస్తున్న నాయకులు, విజన్ ఉన్న నాయకులు, డెవలప్మెంట్ ఆయన సిగ్నేచర్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశాన్ని ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాం. భారత్ మాతాకి, ఇంకా గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు, ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి
జేఎస్డబ్ల్యూ సంస్థ చైర్మన్ సజన్ జిందాల్ గారు ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు దేశంలో. నేను ఒకటే వారిని కోరాను, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని మీ రెండో నివాసం చేసుకుని పెట్టుబడులు పెట్టమని కోరాను. ఇది ప్రారంభం మాత్రం. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి జిందాల్ గారు సిద్ధంగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టే స్వాగతం పలకండి. బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు, జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి గారు, వేదిక పైనున్న పెద్దలందరూ, ఈరోజు సెక్రటరీ యువరాజు గారు, కలెక్టర్ గారు, వేదిక పైనుండే పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను, మీ పట్టుదల కూడా చూశాను. ఇప్పుడు 1:30 అయింది, అంటే 1:30 టైం. ఒక్కరు కూడా కదలకుండా కూర్చున్నారంటే ఇంకా రాబోయే రోజుల్లో రాయలసీమకు అన్ని మంచి రోజులు తప్ప వేరే కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. రాయలసీమ చరిత్రలో ఒక మైలురాయి. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అందరి కల నిజమైన రోజు. అది జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, రాయలసీమ స్టీల్ ప్లాంట్ తో ప్లాంట్ పెడతామని చెప్పాం. ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమ అంటే తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన్న, వీటితో పాటు ఇప్పుడు రాయలసీమ అంటే హార్టికల్చర్ అద్భుతాలు, అరుదైన ఖనిజాలు. రాయలసీమ అంటే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్. మొన్నే ఇనాగరేట్ చేశాను. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ తో కేజీఎఫ్ కు దీటుగా హెచ్జిఎఫ్ ఉంటుంది. స్వర్ణయుగం ప్రారంభమైంది ఈ రాయలసీమ నుంచి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క